హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరిలో సర్కస్ జరిగింది ఫ్రెండ్స్. ఆ చిన్న పిల్లని ఎంత ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్. అగో ఆ టవాల్ చుట్టి ఆ టవాల్ కిందికించి అది చేస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఎంత రిస్క్ అంటే ఆ చిన్న పిల్ల చిన్న అమ్మాయి కింద జారి పడిందంటే ఎంత ప్రమాదం ఫ్రెండ్స్. అప్పటికైనా వాళ్ళు ఆ కట్టె సపోర్ట్ కరెక్ట్ సరిపోతలేదు. వాళ్ళు గినంగా చాలా ఇబ్బంది పడతారు. అప్పటికైనా ఆ కట్టెని లేపి ఆ అమ్మాయిని కరెక్ట్ సెట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ నాన్న కూడా ఎంత బాధపడుతున్నాడంటే చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. కానీ వాళ్ళంతా ఇది చేస్తున్నారంటే వాళ్ళ గురించే కదా. కానీ వాళ్ళు కొంచెం ఇదైనా కొంచెం కింద జారి పడినా ఎంత ప్రమాదం ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ కర్ర తీస్తాడు. తీసిన తర్వాత ఎంత బాధపడతాడో చూడండి. ఆ ఒక్క చేయితోటి ఎట్లా పట్టుకుండో ఏంది అందరు షాక్ అసలు. అగో ఇప్పుడు చూడండి, ఆ కర్ర ఇడిచిపెట్టి దానం ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. వాహ్, సూపర్ అనిపించింది ఆ టైంలో. చూడండి అగో తర్వాత కింద పడిన తర్వాత వాళ్ళ నాన్న ఎంత బాధపడతాడంటే ఒక 1-2 మినిట్స్ ఆ అమ్మాయిని అలానే పట్టుకొని ఉంటాడు. కానీ ఆ కట్టె ఎగిరేసినప్పుడు అందరూ షాక్. అసలు నేను ఊహించలేదు అట్లా కట్టె ఎగిరేసి ఆ అమ్మాయిని అలా పట్టుకుంటాడని. కానీ తర్వాత చూడండి ఎంత బాధపడుతున్నారో. అసలు ఆ అమ్మాయికి ఏమన్నా అయ్యిందని చెప్పి వాళ్ళ నాన్న గినంగా మస్తు అంటే మస్తు బాధపడుతుండు, కానీ మనకు చెప్పట్లేదు. కానీ ఆ అమ్మాయి చూడండి ఎలా మొక్కుతుంది. కానీ చాలా అంటే చాలా బాధ అనిపించింది అక్కడ అందరూ ఉన్న వాళ్ళు అందరికీ. మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. కానీ వాళ్ళందరూ డైలీ రొటీనే కావచ్చు, కానీ మన ముందర కానీ ఆ అమ్మాయి మాత్రం